నేను రవిశంకర్ బిళ్ళ సమకాలీన అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో హాట్గా నడుస్తున్న పాలిటిక్స్ అలాగే తాజా రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నాగేశ్వర్ గారి విశ్లేషణ చూసే ముందు వాళ్ళ ప్రధాన వార్తల్ని చూద్దాం. ఉరికించిన కేసీఆర్, ఉలిక్కిపడ్డ సర్కార్. ఒక్కరోజు పర్యటనతో వరద, సాగర్ కాలువలకు నీళ్లు విడుదల చేశారు. నిన్నటి వరకు నీళ్లు లేవంటూ సర్కార్ వాదించింది. రైతులు రోడ్డెక్కినా పట్టించుకొని ప్రభుత్వం. సో బీఆర్ఎస్ అధినేత అడుగు బయట పెట్టగానే ఆగమేఘాలపై ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేశారు అంటూ వెంటనే సర్కార్ రెస్పాండ్ అయిందనే వార్తను నమస్తే తెలంగాణ హైలైట్ చేస్తోంది. కేటీఆర్ ఒక కామెంట్ చేశారు. గతంలో ఇదే తరహా కామెంట్ చేశారు. చేసినవి ప్రజలకు చెప్పుకోలేకపోయాం. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా చేసింది. తెలంగాణకు బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకున్నాం. కానీ చేసినవి ప్రజలకు చెప్పుకోలేకపోయాం. అందుకునే మేము ఓడిపోయామంటూ కామెంట్ చేశారు. ఇక కేటీఆర్ని చూసి జాలి పడదామంటూ ఉన్నారు కిషన్ రెడ్డి. సీఎం అయిపోయినట్లు ఆయన కలలు కన్నారు. ఆయన కలలన్నీ నీటి మూటలు అయ్యాయి. తండ్రి కొడుకుల వల్లే తెలంగాణకు నష్టం జరిగింది. ఇంత త్వరగా బీఆర్ఎస్ పార్టీ కూలిపోతుంది అనుకోలేదు అంటూ కిషన్ రెడ్డి కామెంట్ చేశారు. ఇక మోదీ అభివృద్ధి ఎజెండాతోనే ఓట్లు అడుగుతామంటూ ఉన్నారు కిషన్ రెడ్డి. బీజేపీ ప్రత్యర్థులు మోదీ, కేంద్ర మంత్రులపై ఒక్క అవినీతి ఆరోపణ చేయలేకపోయారు. తాత్కాలిక ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ఉచితాలు ఇచ్చింది. కేటీఆర్ తప్పిదాలతోనే తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని కూడా విమర్శించారు. ఇక రేవంత్ భారతీయ జనతా పార్టీలో చేరడం ఖాయం అంటూ కేటీఆర్ మరోసారి ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగేది ఇదే. దేశంలో కాంగ్రెస్కు 40 ఎంపీ సీట్లు కూడా రావు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము కూలగొట్టబోము. వారంతట వారి పని గవర్నమెంట్ పడిపోతే మాది బాధ్యత కాదు అంటూ కామెంట్ చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆయన భారతీయ జనతా పార్టీతో టచ్లో ఉన్నారనే ఆరోపణలు బీఆర్ఎస్ నాయకులు చేస్తూ ఉన్నారు. కాబట్టి రేవంత్ బీజేపీలో చేరడం ఖాయమంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. నీ పక్కనే డేంజర్ గాళ్ళు అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. నీ పక్కనే నల్గొండలో సీఎం రేవంత్ను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఏక్నాథ్ షిండేలు మీ పార్టీలోనే ఉన్నారు. నల్గొండ బాంబులతో మీకు ప్రమాదం ఉంది అని కూడా గతంలో కేటీఆర్ కామెంట్ చేశారు. కాబట్టి అంటే ఎలక్షన్స్ అయిన తర్వాత ఏదో జరగబోతోంది అని ఒక సిగ్నల్ ఇస్తూ ఉన్నారు. వరంగల్ టికెట్ కావ్యకే ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఖమ్మం రేసు నుంచి వైదొలిగిన భట్టి నందిని. వరంగల్ టికెట్ బీఆర్ఎస్ పార్టీ కడియం కావ్యకు ఇచ్చింది. ఆ తర్వాత అక్కడి నుంచి పోటీ చేయలేను అని చెప్పి కావ్య ఆ పార్టీకి రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కావ్యకు వరంగల్ కాంగ్రెస్ టికెట్ లభించింది. ఇక కడప లోక్సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేయబోతూ ఉన్నారు. కాంగ్రెస్ కొంతమంది అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. కడప నుంచి షర్మిల, బాపట్ల నుంచి జేడీసీఎలం, కాకినాడ నుంచి ఎంఎం పల్లన్రాజు, రాజమహేంద్రవరం నుంచి గిడుగు రుద్రరాజు, కర్నూలు నుంచి రామ్ పుల్లయ్య యాదవ్. మిగిలిన వాళ్ళ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. 1-2 రోజుల్లో దాని మీద కూడా క్లారిటీ రాబోతోంది. ఇక ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇవ్వాలి, ఇంటి వద్ద పింఛన్ ఇవ్వకపోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఖజానా ఖాళీ చేసి తెలుగుదేశం పార్టీపై దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అంటూ ఆరోపించారు. జనసేనలో చేరిన మండలి బుద్ధ ప్రసాద్. జనసేన పార్టీలో మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు జాయిన్ అవుతూ ఉన్నారు. భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు జనసేన పార్టీలో జాయిన్ అయ్యి జనసేన తరపున ఆయన టికెట్ పొందారు. ఇప్పుడు మండలి బుద్ధప్రసాద్, అలాగే పాలకొండ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ కూడా జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. అండ్ పవన్ కళ్యాణ్ నిన్న పిఠాపురంలో చాలా కీలకమైన ఆరోపణలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అల్లరి మూకలు తనపై బ్లేడ్తో దాడి చేయబోతూ ఉన్నాయి. తన సెక్యూరిటీని కూడా ఆల్రెడీ ఇప్పటికే చాలామంది సన్నటి బ్లేడ్లతో కోసేస్తూ ఉన్నారు. ఇది ప్లే చేసుకోండి. కోసేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు. పగిలే కొద్దీ గాజు గ్లాసుకు పదును ఎక్కువ, వైసీపీ ఫ్యాన్కు సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ అంటూ కామెంట్ చేశారు. ఇక్కడ కీలకంగా గతంలో పవన్ కళ్యాణ్ను హతమార్చేందుకు రెక్కి జరిగింది అనే ఆరోపణలు అటువంటి ప్రచారం జరిగిన నేపథ్యంలో అప్పుడు జన సైనికులు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. తమ అధినేతకు ఏమవుతుందోనని చెప్పి భయపడ్డారు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం దాని ఆంతర్యం ఏంటి, నిజంగా అటువంటి కుట్ర జరుగుతుందా లేదా అనే దాని మీద పోలీసులు కూడా ఆరా తీస్తూ ఉన్నారు. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది
చిల్లర రాజకీయాలు, అటువంటి పనులు మాకు చేయాల్సిన అవసరం లేదంటూ వాళ్ళు కార్నర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక 21 కాదు 11 పేరే జనసేనది, పోటీ చేసేది టీడీపీనే అంటూ ఉన్నారు జనసేన శ్రేణులు. అసంతృప్తిలో ఉన్నారు జనసేన నాయకులు, టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు అంటూ సాక్షి ఈ వార్తను హైలైట్ చేస్తోంది. ఇవి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుమ్మక్కు డ్రామాలంటూ మండిపాటు. జనసేనకి ఇచ్చిన మెజారిటీ సీట్లలో గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన వారే ఇప్పుడు జనసేన అభ్యర్థులుగా బరిలోకి దిగుతూ ఉన్నారు అంటూ సాక్షి ఈ వార్తను హైలైట్ చేస్తోంది. బాబు కనుసొన్నలోనే కూటమి టికెట్లు. జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్ ఆయనకే టికెట్ ఇచ్చేందుకు రంగం సిద్ధం. విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి కేటాయింపు వెనుక చంద్రబాబు చక్రం తిప్పారు. అక్కడ జనసేనకు చెందిన బీసీ అభ్యర్థి పోతున్న మహేష్కు మొండి చేయి. సుజనా చౌదరి బాబు సన్నిహితుడే కాబట్టి చంద్రబాబు చెప్పిన విధంగానే జనసేన పార్టీలో టికెట్లు కేటాయిస్తున్నారు అంటూ ఈ వార్తని చూడొచ్చు. ప్రజల కోసమే ఒంటరి పోరాటం చేస్తూ ఉన్న నీ అంతను నువ్వెంత అని ప్రశ్నించిన వ్యక్తిని నేను అంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కామెంట్ చేశారు. దాంతోపాటు కూటమి అభ్యర్థిగా తనను ప్రకటించకపోవడంపై ఆవేదన, అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఎందుకు ఈ జాప్యం? ముఖ్యమంత్రి కాబట్టి ఆలస్యం జరుగుతోందా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ట్రయల్ సుదీర్ఘంగా సాగుతుంటే మినహాయింపు ఎలా ఇస్తారు? విచారణ సవ్యంగా జరుగుతుంటే సమస్యలు ఎందుకు వస్తాయి? ధర్మాసనం ఆగ్రహం అఫిడవిట్ వేయాలని సిబిఐకి ఆదేశం జారీ చేసిన వార్తను చూడొచ్చు. ఇక కేజ్రీవాల్ తిహాడ్ జైలుకు 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ. రామాయణం, భగవద్గీత, హౌ డు ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ పుస్తకాలకు అనుమతి. విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఈడీ ఆరోపిస్తోంది. ప్రత్యేక కోర్టులో ఈడీ తరపు న్యాయవాది ఎస్వి రాజు పిటిషన్ వేశారు. పదవిలో ఉండి జైలుకు వెళ్లిన తొలి సీఎంగా కేజ్రీ రికార్డు సృష్టించారు. ఇక బంగ్లాదేశ్లో బాయ్కాట్ భారత్ అనే మూమెంట్ ఊపందుకుంది. భారత వస్తువుల బహిష్కరణకు ప్రతిపక్షం పిలుపునిచ్చింది. బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తోంది. బాయ్కాట్ భారత్ అంటే ముందు మీ భార్యల చీరలను కాల్చేయండి అంటూ ప్రధాని షేక్ హసీనా ప్రతిపక్షాలను ఎద్దేవా చేస్తూ కామెంట్ చేశారు. ఇవి ప్రధాన వార్తలు. ఈ వార్తలపై సమగ్ర విశ్లేషణ అందించేందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నాగేశ్వర్ గారు